హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? నేను మాత్రం మస్తున్నా. ఐ హోప్ మీరు కూడా మంచిగా ఉన్నారనుకుంటున్నా. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏందంటే 2025లో కెనడాకి రావచ్చా? సో, ఈజ్ రియల్లీ వర్త్ లైక్ ఇక్కడికొచ్చి నిజంగానే అనుకున్నయన్నీ చేయొచ్చా? అది ఇది అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో, నా వీడియో చూసి ఒక్కరికి హెల్ప్ అయినా గానీ అది చాలా బెటర్. సో, అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో కెనడాలో 2025కి కెనడాకి మెయిన్లీ స్టూడెంట్స్ లైక్ నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ వీసా గురించి చెప్తాను. సో వర్క్ వీసా గురించి అయితే నాకు తెలియదు. సో స్టూడెంట్ వీసా గురించి అడిగితే గిట్ట నేను ఒక్కటే చెప్తాను. ఏంటంటే ఇట్స్ లైక్ యువర్ డెసిషన్. రావాలి కంపల్సరీ నేను ఎన్ని చెప్పినా రావాలి అనుకుంటే గిట్ట మీరు రావచ్చు. దానికి నేను లైక్ దానికి నేను అపోజ్ చేయను. కాకపోతే ఇక్కడ ఉన్న రియాలిటీ సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే గిట్ట నేను ఒకటి చెప్తా, లైక్ రావద్దు అనే చెప్తా. ఎందుకంటే వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నారు కాబట్టి మోస్ట్లీ లోన్ తీసుకొని వస్తారు. సో ఇప్పటి పరిస్థితులను బట్టి అయితే ఆ లోన్స్ తీర్చడం అనేది చాలా కష్టం బ్రో. మీరు ఏమని అనుకోరి. ఈ లోన్స్ తీసుకొచ్చి కొలాటరల్ పెట్టి లోన్ తీసుకొచ్చి డబ్బులు తీసేద్దాం, ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేసి సంపాదించుకుందాం అంటే గిట్ట అది చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ రెంట్లు అనేటివి చాలా పెరిగిపోయినాయి. మీరు అనుకుంటారేమో వచ్చి డబ్బులు సంపాదించవచ్చు కదా బ్రో, అలా పార్ట్ టైం చేసుకుంటూ చేయొచ్చు కదా బ్రో అని అనుకుంటారు. కానీ పార్ట్ టైం అనేది చాలా కష్టమైపోయింది. అసలు జాబులు లేవు. మెయిన్గా చెప్పాలంటే జాబ్ లేదు. జాబ్లు అస్సలు మొత్తానికి పార్ట్ టైం జాబ్స్ అనేటివి అయిపోతున్నాయి. ఐ హోప్ అంటే ఇప్పుడు అట్లుంది సినారియో. మేబీ ఇంకా ముందు వర్స్ట్ కావచ్చు, బెటర్ కావచ్చు, దానికి నేనేం చెప్పలేను. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం ప్రెజెంట్ అయితే అస్సలు బాగాలేదు. మార్కెట్ అసలు బాగాలేదు. మళ్ళీ మెయిన్ వచ్చేసి వీసా ఇష్యూస్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ వీసా వేసుకుంటే ఫస్ట్ ఎస్డిఎస్ కేటగిరీ తీసేసిరు. సో ఎస్డిఎస్ కేటగిరీ తీసేసారు కాబట్టి ఎస్డిఎస్ వీసా లేవు. అంతకుముందు వీసా అనేది తొందర మనకి తెలిసిపోయేది, లైక్ అన్ని డాక్యుమెంట్స్ పెడితే తొందర తెలిసిపోయేది. కాబట్టి ఇప్పుడు చాలా టైం తీసుకుంటుంది. పెట్టినా కానీ మళ్ళీ ఎంత మంచిగా ఫైల్ పెట్టినా కానీ రిజెక్ట్ చేస్తున్నారు. అదేందో తెలియదు కానీ ఎంత మంచిగా ఫైల్ ప్రొసీజర్ లైక్ పెట్టినా కానీ ఫైల్ అనేది రిజెక్ట్ అవుతుంది. దానికి తోడు మళ్ళీ జిఐసి అనేది పెరిగిపోయింది. అంతకుముందు మేము వచ్చినప్పుడు 10,000 క్యాడ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 20,000 చేసిరు. సో 20,000 క్యాడ్ పెట్టుకొని రావడం ఇక్కడికి బెటర్ అయినా బ్రో అంటే గిట్ట నేను ఒక్కడే చెప్తానబ్బా. ఏంటంటే అది మీ డెసిషన్ రావాలా వద్దా అనేది. కాకపోతే నేను మాత్రం ఏమని చెప్తాను, 20,000 క్యాడ్ పెట్టుకొని రాచ్చే అంత వర్త్ ఇట్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలిసిందే. లైక్ అక్కడుండి మనం చూస్తాం కానీ ఇక్కడికి వస్తే మనకి రియాలిటీ తెలిసిపోద్ది. ఇక్కడ ఏముండదు. ఇప్పుడు మేము చదువుకునే కాలేజీలో కూడా ఏం లేదు. అందరు మనోళ్ళే ఉంటారు. కొత్తోడే ఫారినర్ ఎవ్వడు కనిపించడు. అందరు మనోళ్ళే ఇక్కడ. కాకపోతే ఏంటంటే జస్ట్ అట్లా చూపించడానికి ఫారినర్స్ అది ఫారెన్లో చదువుకుంటున్నాం అంటాం కానీ అందరు మనోళ్ళే ఉంటారు ఇక్కడ. అదొకటి. ప్లస్ మళ్ళీ కొత్త వీసాలు అనేటివి ఇష్యూ చేయట్లేదు. ఇన్ కంట్రీలో ఉన్నా కానీ కొత్త వీసాస్ అనేటివి అస్సలు ఇష్యూ చేయట్లేదు గవర్నమెంట్. అది ఎందుకో తెలియదు. ఇండియాతో టైస్ బాగాలేవో సంథింగ్ అదేందో తెలియదు కానీ మొత్తానికే కొత్త వీసాస్ అనేది ఇష్యూ చేస్తలేదు. వర్క్ పర్మిట్ కూడా ప్రొలాంగ్ చేస్తూ ఉంది. అంతకుముందు తొందర ఫ్లాగ్ పోలింగ్ చేసి తొందర వచ్చేటి. కాకపోతే ఇప్పుడు ఎందుకో చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు స్కాలర్షిప్స్ వచ్చేటి. నేను వచ్చిన స్కాలర్షిప్ పైన నాకు స్కాలర్షిప్ వచ్చింది. కాకపోతే నేను వచ్చింది మాత్రం స్కాలర్షిప్ పైనే. సో అది మేబీ ఫుల్ స్కాలర్షిప్ కావచ్చు, ఇంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ అనేది స్కాలర్షిప్ కింద రావచ్చు. సో అది డిపెండ్స్ అపాన్ ద పర్సన్. లైక్ అప్పుడు నువ్వు ఫైల్ ఎట్లా పెట్టినావు అనేది దాని మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. దానికి నేను చెప్పాను. ఇంకా మొత్తం నెగిటివ్స్ అనే కాదు, పాజిటివ్స్ కూడా చెప్తాను. పాజిటివ్స్ ఏంటంటే లైక్ నువ్వు వచ్చినాక కొత్త ఫ్రెండ్స్ మీట్ అవుతారు, కొత్త కల్చర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. నాకు వచ్చినప్పుడు కూడా చాలామంది కొత్త ఫ్రెండ్స్ వేరే వేరే కంట్రీ నుంచి ఫ్రెండ్స్ అయినరు, మంచిగా ఉంటుంది. క్లైమేట్ ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడే స్నో చూసిన నేను. స్నో కూడా బాగుంటుంది ఒక 2-3 డేస్ వరకు, తర్వాత ధూళి తీరిపోద్ది స్నో అదంతా. ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది. అన్లెస్ అంటే మనం మంచిగా నేర్చుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. నేనేం చెప్తానంటే లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది ఇక్కడ. నేను వచ్చినాక చూసినాక నీకు అన్నీ లైక్ ఒక మంచి సర్టన్ గుడ్ క్వాలిటీ ఉంటుంది. అంత లైఫ్ కూడా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న చిన్న హర్డిల్స్ వస్తాయి, కాకపోతే లైఫ్ అనేది ఈజీగానే ఉంటుంది.
సో ఇవన్నీ చెప్పి లైక్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఏం చెప్తున్నానంటే, ఇట్స్ డిపెండ్స్ అపాన్ మీ ఇంట్రెస్ట్ అది. మీరు రావాలా, రావద్దా అనుకునేది మీ ఇంట్రెస్ట్. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను. ఉన్న డబ్బులు ఎక్కువనే ఉన్నాయి. డబ్బులు ఎక్కువనే ఉన్నాయి బ్రో. ఏం కాదు, పర్లేదు, మా వోళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు అంటే రండి. లేదు బయట నుంచే డబ్బులు తీసుకురావాలి అది ఇది అని అంటే గిట్ట ఒక్కసారి కాదు, వన్స్‌కి ట్వైస్ థింక్ చేయండి బ్రో. ఎందుకంటే ఇక్కడ అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు లేదు. సో ఇది నా ఒపీనియన్. మేబీ మీకేమన్నా ఒపీనియన్స్ ఉన్నా ఏదున్నా కానీ కామెంట్లో చెప్పండి. సో ఐ కెన్ రిప్లై ఫర్ దాట్. సో ఈ వీడియోకైతే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.